తులారాశి వారికి 16, 17, 18 తేదీల్లో ఈ ఇద్దరు స్త్రీల కారణంగా జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. వీడియోని చివరి వరకు చూస్తేనే మీకు చక్కగా అర్థమవుతుంది. అలానే కాకుండా వీడియోని ఒంటరిగా చూడండి. తులారాశి వారి గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే అండి. వీరేంటంటే గనక చాలా వరకు కూడండి కష్టాల బారిన పడిపోయి ఏంటంటే గనక కుటుంబము బరువు బాధ్యతలు ఏంటంటే గనక మునిగి తేలుతూ ఉంటారు. నిజం చెప్పాలంటే గనక వీరికి ఎప్పుడు కష్టాలే అనమాట. ఒక సమస్య పోగానే ఇంకొక సమస్య ఏంటంటే గనక వీరి గురించే ఎదురు చూస్తూ ఉంటుందన్నమాట. కష్టాల కూబిలో పడిపోవటం, అలానే కాకుండా కష్టాల నుంచి బయటికి రావటం, తెలివిగా ఆలోచించడం, ఇదంతా కూడా ఏంటంటే గనక వీరికి వెన్నెతో పెట్టిన విద్య అని చెప్పొచ్చు. ఎన్ని కష్టాలు వచ్చినా కానీ, ఎన్ని బాధలు వచ్చినా కానీ వీరేంటంటే గనక ఎక్కడ కూడా భయపడటం కానీ, బెదిరిపోవటం కానీ అస్సలు కూడా చేయరండి. ధైర్యంగా అడుగులు ముందుకు వేస్తూ ఉంటారు. ప్రతి దాన్ని కూడా ఏంటంటే గనక జయిస్తూ ఉంటారనమాట. అంటే అలా మంచి టాలెంట్ని కలిగి ఉంటారని చెప్పొచ్చు. అలానే ముఖ్యంగా ఇక్కడ మనం గమనించుకుంటే ఈ 3 రోజులు కూడా మీకు ఎలా ఉండబోతుంది, ఏం జరుగుతుంది అనేది వీడియోలో మనం క్లుప్తంగా తెలుసుకుందాం. వీడియోకి ఒక లైక్ ఇచ్చి మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ యొక్క తులారాశి గుణగణాలు మనం పరిశీలించుకుంటే చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉండే వ్యక్తులు అని చెప్పొచ్చు. అందమైన వ్యక్తులు, అంటే అందంగా ఉంటారు, అందరితో ప్రేమగా మాట్లాడతారు, అబద్ధాలు అస్సలు కూడా మాట్లాడారండి. ఏదున్నా కానీ నిజాయితీగా నిర్భయంగా మాట్లాడుతూ ఉంటారు. అంటే భయపడటం కానీ, బెదిరిపోవటం కానీ, ఒకరికి ఏంటంటే గనక వాళ్ళు ఉన్నారని ఏంటంటే మొహమాట పడటం కానీ ఇలాంటివి చెయ్యరండి. నిజం చెప్పాలంటే కనుక ఏదన్నా స్ట్రేట్ ఫార్వర్డ్ ముఖం మీదనే చెప్పేస్తూ ఉంటారు. అలా చెప్తారు కాబట్టి కొంతమందికి ఏంటంటే కనుక నచ్చదు. అందుకే వీరిని ఏంటంటే దూరం పెడుతూ ఉంటారు కొంతమంది. ఇంకా కొంతమంది ఏంటంటే కనుక వీరు ముక్కుసూటిగా మాట్లాడతారని వీరిని చాలా వరకు కూడా అభిమానిస్తారని చెప్పొచ్చు. ఇంకా తర్వాత ఇక్కడ తులారాశి వారికి అండి ఎప్పుడు కూడా చిన్నప్పటి నుంచి కూడా ఏంటంటే కనుక కష్టాలు పడుతూనే పెరిగారు. ఇప్పుడు కూడా ఇంకా కష్టాలు అనుభవిస్తున్నారు, కష్టాలు పడుతున్నారనమాట. కుటుంబం కోసం చాలా కోల్పోతారండి. కుటుంబానికి చాలా వరకు కూడా ఏంటంటే కనుక సపోర్ట్గా ఒక పిల్లర్గా నిలబడతారనమాట. బరువు బాధ్యతలన్నీ కూడా కుటుంబాన్ని వీరి మీదే వేసుకొని కుటుంబాన్ని నడిపిస్తూ ఉంటారు. అలానే కాకుండా ఏంటంటే కనుక ముందుండి తండ్రి లాగా కుటుంబాన్ని కాపాడుతూ ఉంటారని చెప్పొచ్చు. నిజానికి చెప్పాలంటే తులారాశి వారు చాలా తెలివితేటలతో పాటు చాలా మైండ్ అనేది షార్ప్ ఉంటుందండి. ఏదైనా సరే తెలివితో చేస్తారు, తెలివితో రాణిస్తారు. అలానే కాకుండా తెలివితో జయిస్తూ ఉంటారని చెప్పొచ్చు. అయినప్పటికీ కూడా వీరికి మంచి భవిష్యత్తు ఉంటుందండి. జీవితంలో ఏదో సాధించాలనే తపన ఎక్కువగా ఉంటుంది. దానికోసం ఏంటంటే కనుక చాలా కష్టపడతారండి. అనుకున్న గోల్ని ఏదో ఒక రోజు నేను రీచ్ అవుతానన్నట్టుగా ఏంటంటే కనుక వీళ్ళు ఆలోచించుకుంటూ ఉంటారు. ఎప్పుడు కూడా ఫ్యామిలీ గురించి, అలానే కాకుండా జీవితంలో ఎలా ఎదగాలి అనే దాని గురించి ఆలోచిస్తూ ఉంటారనమాట. ఇక అలానే కాకుండా ఏంటంటే కనుక వీరి ఆలోచనలు కూడా చాలా వరకు కూడా చెప్పాలంటే భిన్నంగా ఉంటాయన్నమాట. ఒకరు ఆలోచిస్తే అందరూ ఒకటి ఆలోచిస్తే వీరు ఇంకొక రకంగా ఆలోచిస్తూ ఉంటారు. ఎప్పుడు కూడా ఏంటంటే కనుక హెల్పింగ్ నేచర్లో ముందుంటారండి. హెల్ప్ చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా వీరికి తోచినంత హెల్ప్ చేయటం, అలానే కాకుండా ఎవరైనా సరే బాధల్లో ఉంటే వాళ్ళని ఆదుకోవటం, వాళ్ళకి ఏంటంటే కనుక చక్కగా వీళ్ళకు తోచిన సహాయం చేయటం, ఇదంతా కూడా చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ 3 రోజులు కూడా గుర్తుపెట్టుకోండి. మీకేంటంటే కనుక చక్కగా ఉండబోతుంది. చాలా మంచి రిజల్ట్ వస్తుంది. అలానే కాకుండా మీ ఎదుగుదలని ఆపటం ఇక ఎవరి తరం కాదని చెప్పొచ్చు. మీ మీద ఉండే కుళ్ళు కుతంత్రాలు తగ్గిపోతాయి. కాకపోతే ఏంటంటే కనుక ఇద్దరు స్త్రీలండి కావాలని మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు, మిమ్మల్ని బాధ పెట్టాలని చూస్తున్నారు. ఎప్పుడు ఏంటంటే కనుక ఏదో ఒక రకంగా మిమ్మల్ని ఏడిపించనిది వీళ్ళకి ఏంటంటే కనుక చెప్పాలంటే అస్సలు కూడా పొద్దుపోదని చెప్పొచ్చు. కాబట్టి ఇద్దరు స్త్రీలతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. మిగతాదంతా కూడా ఇక్కడ మనం గమనించుకుంటే మీకు బాగానే ఉందన్నమాట. మంచి ఫలితాలు అయితే రాబోతున్నాయని చెప్పొచ్చు. ముఖ్యంగా మనం ఫ్యామిలీ పరంగా చూసుకుంటే ఫ్యామిలీ పరంగా బాగుందండి. ఫ్యామిలీ పరంగా ఏంటంటే కనుక అద్భుతమైన ఫలితాలు అయితే రాబోతున్నాయి. ఇంటి పరంగా బాగా కలిసి రాబోతుంది. అదృష్టం మీకే అనుకూలంగా మారబోతుంది. ప్రతిదీ కూడా మీకు అనుకూలంగా మారే అవకాశం ఉంటుంది. ప్రతిదీ కూడా మీకు సిద్ధిస్తుందని చెప్పుకోదగ్గ విషయం అనమాట. అలానే కాకుండా భార్యాభర్తల పరంగా బాగుంటుందండి. విభేదాలు దూరం అయిపోతాయి. భార్యాభర్తలు కలిసే అవకాశం ఉంటుంది. భార్యాభర్తల పరంగా ఏంటంటే కనుక ప్రేమానురాగాలు పెరుగుతాయని చెప్పొచ్చు. ఫ్యామిలీ పరంగా కూడా అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. ఆరోగ్యంగా ఉంటారు. ప్రతిదీ కూడా మీరు అనుకూలంగా మార్చుకుంటారు. ప్రతి సమస్యను కూడా మీరు జయించే అవకాశం అయితే ఉంటుంది. చిన్న సమస్యన పెద్ద సమస్యలను పక్కన పెడితే మాత్రం సమస్యలు అయితే ఖచ్చితంగా తీరిపోతాయండి. ఆర్థికంగా బాగుంటుంది, ఫైనాన్షియల్గా బాగుంటుంది. మీకు ఏంటంటే కనుక బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చు. ఇంట్లో సంపదలు పెరిగే అవకాశం అయితే ఉంటుంది. వృత్తి ఉద్యోగ పరంగా కూడా బాగా కలిసి వస్తుంది. ఉద్యోగాలలో జీతాలు పెరుగుతాయి, బోనస్ లభిస్తుంది, ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది, బదిలీలు అవుతారనమాట. ఉద్యోగం కోసం ఎవరైతే ప్రయత్నిస్తున్నారో వాళ్ళు కొంచెం గట్టిగా ప్రయత్నిస్తే ఖచ్చితంగా ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. ఆ తర్వాత ఏంటంటే కనుక వ్యాపారాలలో కూడా మంచి లాభాలు ఉంటాయి. వ్యాపారం కూడా ముందు కంటే ఇప్పుడు బాగా సాగుతుంది. వ్యాపారంలో ఎలాంటి ఇబ్బందులు లేవని చెప్పొచ్చు. ఇంకా అనంతరం ఏంటంటే కనుక అమ్మ నాన్న పరంగా కూడా అనారోగ్య సమస్యలు తొలగిపోయి వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉంటారు. పిల్లల పరంగా కూడా హ్యాపీనెస్ అనేది ఉంటుంది. అసలు ఈ 3 రోజులు కూడా ఎలా గడిచిపోతుందో కూడా తెలియకుండా ఏంటంటే కనుక గడిచిపోతుంది అనమాట. పనుల్లో అంత బిజీగా ఉంటారు. పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటారు. పనుల్లో బాగా రాణించగలుగుతారు. పని దగ్గర మంచి గుర్తింపు, గౌరవం అనేది మీరు దక్కించుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అలానే కాకుండా పెద్ద పెద్ద ప్రాజెక్టులను చేపడతారు. ప్రమోషన్స్ వస్తాయి. అలానే వచ్చేసి ఏంటంటే కనుక ఒకటి గుర్తుపెట్టుకోండి, షూరిటీ సంతకాలు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించండి. లేకపోతే కొంచెం ఇబ్బందికరంగా
ఉంటుందన్నమాట. ఎప్పుడు కూడా మీరు ఏంటంటే కనుక ఎవరికి భయపడకండి. నార్మల్గా ఎవరికి భయపడరు, ముక్కుసూటిగా మాట్లాడతారు. కానీ కొన్ని సందర్భాలలో ఏంటంటే కనుక కొంతమంది చెప్పిన మాటల వల్ల మీరు మోసపోతారండి. అందుకే ఎవరి మాటలు వినకండి. మీ మనసు ఏమనిపిస్తుందో మీరు అదే చెయ్యండి. మీ మనసు ఎప్పుడు కూడా మిమ్మల్ని ఏంటంటే కనుక తప్పుదారి పట్టించదు, ఎప్పుడు కూడా ఒకటే దారిలో ప్రయాణించేలాగా చేస్తుంది. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా మీరు తప్పుదారిలో మాత్రం అసలు వెళ్ళకండి. ఇక అలానే కాకుండా ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకండి. ఎందుకంటే చాలా వరకు కూడా నమ్మి ఇప్పటి వరకు మీరు మోసపోయారు. ఇప్పుడు కూడా ఇంకా మోసపోయే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. అందుకే ఎవరిని కూడా గుడ్డిగా నమ్మటం కానీ, ఎవరికి కూడా మీ పర్సనల్ విషయాలు చెప్పడం కానీ ఇలాంటివి అయితే చెయ్యకండి. అలాంటివి చేయడం ద్వారా ఏంటంటే కనుక మీకే నష్టం చేకూరుతుంది. మీరు బాగా బ్రతికినా కొంతమంది ఏంటంటే చూసి ఓర్వలేరు, మీరు బాగా బ్రతకకున్నా ఏంటంటే కనుక కొంతమంది చూసి నవ్వుకునేవారు. అందుకే ఎప్పుడు కూడా మీ పర్సనల్ విషయాలు ఎవరికి చెప్పకండి, ఎవరితో పంచుకోకండి. మీ పర్సనల్ విషయాలను దూరం పెట్టడమే బెటర్ అని చెప్పొచ్చు. అంటే నలుగురికి చెప్పేదానికంటే కూడా చెప్పకుండా ఉండటమే బెటర్ అని చెప్పొచ్చు. విద్యార్థులకు వారి కళ నెరవేరుతుంది, విద్యలో బాగా రాణిస్తారు. విద్యార్థులకు ఏంటంటే కనుక బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలానే కాకుండా విద్యార్థులకు ఏంటంటే కనుక ఎగ్జామ్స్లో కూడా బాగా మంచి మార్క్స్తో వాళ్ళు పాస్ అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇక ఇక్కడ మనం గమనించుకుంటే ఏంటంటే కనుకనండి, వృత్తి, ఉద్యోగం, వ్యాపారం ఇదంతా కూడా బాగానే ఉంటుంది, ఇబ్బందులు లేవు. కాకపోతే ఏంటంటే కనుక ఈ 3 రోజులు కూడా కష్టాలు పోతాయి, అనేక రకాల సమస్యల నుంచి మీరు బయటపడతారు. ఫైనాన్షియల్గా, ఆర్థికంగా బాగుంటుంది, ప్రతి పనిలో మీకు విజయం లభిస్తుంది. అలానే కాకుండా ఏంటంటే కనుక మీరు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారండి. ప్రతిదీ కూడా ఏంటంటే కనుక ఆలోచిస్తూనే ఉంటారనమాట. అందరిలో ఉన్నప్పుడు నవ్వుకుంటూ ఉంటారు, కానీ ఎవరూ లేనప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు చాలా బాధపడతారండి, చాలా ఇబ్బంది పడిపోతారనమాట. నాకెందుకు భగవంతుడు ఇన్ని కష్టాలు ఇస్తున్నాడు, ఇన్ని బాధలు ఇస్తున్నాడు, ఏంటి నా లైఫ్ అన్నట్టుగా ఏంటంటే కనుక చాలా వరకు కూడా ఒంటరిగా ఉండి చాలా దిగులు పడుతూ ఉంటారనమాట. మీరు ఆలోచించి ఏంటంటే కనుక నిజం చెప్పాలంటే కనుక అనారోగ్య సమస్యలను తెచ్చుకుంటున్నారు. సమయానికి ఆహారం లేక, సరిగ్గా నిద్ర లేక, ఆలోచనలు పడిపోయి ఏంటి నేను లైఫ్లో ఎప్పుడు ఎదగాలి, నాకెందుకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి, నాకెందుకు భగవంతుడు ఇన్ని బాధలు ఇస్తున్నాడు అన్నట్టుగా ఏంటంటే కనుక మీకు మీరే బాధపడి, మీకు మీరే ఇబ్బంది పడిపోయి మీరు లేనిపోని ప్రాబ్లమ్స్ని తెచ్చుకుంటున్నారు. కాబట్టి ఆలోచనని తగ్గించండి. మా ఆలోచనని తగ్గించి మీరు ఏంటంటే కనుక కొంచెము అనారోగ్య సమస్యలని కూడా తగ్గించుకోండి. ఉన్నట్టుండి ఏంటంటే కనుక కళ్ళు తిరగటం కానీ, తల దిమ్మం అనటం కానీ, ఎక్కువగా ఏంటంటే కనుక బీపీ డౌన్ అవ్వటం కానీ ఇలాంటి సమస్యలను అయితే మీరు ఎదుర్కొనే అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తుంది అనమాట. అందుకే మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదండి. సమయానికి ఆహారం తీసుకోవడం, కంటి నిండా నిద్రపోవటం, ఒకరు చెప్పిన మాటలను ఏంటంటే కనుక వినకండి. నార్మల్గా ఈ చెవితో విని ఆ చెవితో ఏంటంటే కనుక వదిలేయండి. అలాంటప్పుడే లైఫ్లో మీరు ముందుకు వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. ఒకరి మాటలు మీరు పట్టుకున్నారనుకోండి, ఇంకా మీరు లైఫ్లో ముందుకు వెళ్ళలేరనమాట, అక్కడే ఉండిపోతారు, అక్కడే స్టక్ అయిపోతారని చెప్పొచ్చు. కాబట్టి ఎవరి మాటలు అయితే వినకండి. ఇక ఆ తర్వాత మనం గమనించుకుంటే ఇక్కడ ఇద్దరు స్త్రీల కారణంగా కొంచెం ఇబ్బందికరంగా ఉండబోతుందని చెప్పొచ్చు. ఈ ఇద్దరు స్త్రీలు ఏంటంటే కనుక మిమ్మల్ని ఏ రకంగా మోసం చేయాలి, ఏ రకంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి, ఏ రకంగా మిమ్మల్ని ఇబ్బందికి గురి చేయాలి అన్నట్టుగా కాసుకొని కూర్చున్నారనమాట. ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరంటే కనుక స్త్రీలండి. ఈ స్త్రీలు ముఖ్యంగా ఇక్కడ మనం చూసుకుంటే ఒకటి పి లెటర్ అండి, ఒకటి వచ్చేసి ఏంటంటే కనుక ఎస్ లెటర్ అనమాట. ఈ ఇద్దరు స్త్రీలు ఏంటంటే కనుక ఎప్పుడండి మీ వెంటే ఉంటూ ఉంటారు, మీ అడుగులని గమనిస్తూ ఉంటారు. మీరు ఎక్కడికి వెళితే అక్కడ ఏంటంటే కనుక మంచిగా నటిస్తూ ఉంటారు. మీకు తెలిసిన వాళ్ళే, తెలియని వాళ్ళే ఏం కాదండి, తెలిసిన వాళ్ళే అనమాట. ఈ స్త్రీలు ఏంటంటే కనుక మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం, బాధ పెట్టడం, మిమ్మల్ని ఏంటంటే కనుక నలుగురిలో అవమానించడం, అగౌరవంగా మిమ్మల్ని ఏంటంటే కనుక చూడటం, అలానే కాకుండా మిమ్మల్ని ఏడిపించడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే కనుక చెప్పాలంటే మిమ్మల్ని ఎక్కువగా ఏంటంటే కనుక బాధ పెట్టాలని వాళ్ళు ప్లాన్ వేసుకొని ఉన్నారనమాట. అందుకే మీరు గుర్తుపెట్టుకోండి, వాళ్ళతో ఏంటంటే ఇలాంటి విషయాలను అసలు పంచుకోకండి, వాళ్ళని దూరం పెట్టండి. వాళ్ళకి ఏంటంటే కనుక ఏది కూడా చెప్పుకోకండి. ఎవరైనా సరే ఈ స్త్రీలు ముఖ్యంగా ఈ ఎస్పీ లెటర్ అనే వ్యక్తులు ఎప్పుడైనా సరే మీ దగ్గరకు వచ్చినా, మీతో ఏదైనా మాట్లాడినా నాకు తెలియదు అన్నట్టుగానే ఉండండి, కానీ నాకు తెలుసని అందులో జోక్యం చేసుకోకండి. ఆ తర్వాత మీరే బాధపడతారు, మీరే ఇబ్బంది పడిపోతారనమాట. నాకు తెలుసు అంటే మాత్రం చాలా వరకు కూడా నష్టపోతారు, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇక ఆ తర్వాత ఇక్కడ మనం గమనించుకుంటే ఈ స్త్రీలు ఏంటంటే మీ ముందు ఒకటి మాట్లాడతారా, మీ వెనక వెళ్ళి ఇంకొకటి మాట్లాడి మిమ్మల్ని ఏంటంటే చాలా వరకు కూడా తప్పు దారిలో మిమ్మల్ని ప్రయాణించేలాగా చేస్తారనమాట. వాళ్ళు చెప్పిన మాటలు వచ్చేసాగా మీకు చెప్పి, మీరు చెప్పిన మాటలు తీసుకెళ్ళి ఫుల్గా వాళ్ళకు చెప్పి ఇద్దరికి గొడవలు పెట్టడం, ఇద్దరిలో ఏంటంటే కనుక చాలా వరకు కూడా నెగిటివిటీగా స్ప్రెడ్ చేయడం ఇలాంటివి జరుగుతుంది. అలానే మీపై ఏంటంటే చాలా వరకు కూడా నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ స్త్రీలని కొంచెం దూరం పెట్టండి. ఈ స్త్రీలతో ఏంటంటే కనుక జాగ్రత్తగా ఉండండి, వీళ్ళని నమ్మకండి. గుడ్డిగా నమ్మితే మోసపోయేది మీరే అనమాట. అందుకే నమ్మకపోవడమే బెటర్ అని చెప్పొచ్చు. ఇంకా ఆ తర్వాత ఇక్కడ గమనించుకుంటే ఈ స్త్రీలండి డబ్బు కోసం ఎంతకైనా తెగిస్తారండి. డబ్బు కోసం ముఖ్యంగా మీరేంటంటే కనుక ఎవరైనా ఆపదలో ఉంటే చూసి ఏంటంటే అసలు ఉండలేకపోతారండి, ఏదో ఒక రకంగా హెల్ప్ చేస్తారు. ఎవరైనా మీ ముందు ఏడిచ్చినా, ఎవరైనా బాధపడితే ఆ బాధ నాకే వచ్చింది అన్నట్టుగా ఫీల్ అయిపోతూ ఉంటారు. అది మంచి మనస్తత్వమే అండి. కాకపోతే ఏంటంటే కనుక ఈ స్త్రీలు అలా చేసేసి మీ నుంచి డబ్బు కాజేస్తారు. ఇప్పటి వరకు మీరు ఎవరికి డబ్బు ఇచ్చినా కానీ తిరిగి రాలేదు, ఇప్పుడు ఇచ్చినా కానీ తిరిగి రాదు. కాబట్టి ఏంటంటే కనుక ఎవరికి డబ్బులు ఇవ్వకండి, డబ్బు సహాయం మాత్రం అసలు చేయకండి. దానివల్ల
మీకు నష్టమే చేకూరుతుంది, కానీ లాభం అయితే చేకూరదు, ఇది గుర్తుపెట్టుకోండి. ఇక అలానే కాకుండా ఈ తులారాశి వారికి ముఖ్యంగా మనం గమనించుకుంటే నరదిష్టి విపరీతంగా ఉంటుంది. ఈ నరదిష్టి వల్ల కూడా ఏంటంటే కనుక చాలా సఫర్ అయిపోతూ ఉంటారు. ఈ నరదిష్టి ఎందుకు మమ్మల్ని ఇలా ఇబ్బంది పెడుతుంది, నరదిష్టి వల్ల ఏంటి ఇలా అయిపోతుంది అన్నట్టుగా మీరు ఆలోచనలు పడిపోయారనమాట. నరదిష్టి మీరు బాగా బ్రతికినా కష్టమే, బ్రతకకపోయినా కష్టమే. మీరు బాధపడుతుంటే చూసి నవ్వే వాళ్ళు ఉన్నారు, మీరు నవ్వుతుంటే చూసి ఏడ్చే వాళ్ళు ఉన్నారనమాట. శత్రువులు ఎక్కడో లేరు, మీ చుట్టుపక్కలే ఉన్నారు, మీ చుట్టుపక్కలే ఉండి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి కొంచెం చూసుకోండి, కొంచెం జాగ్రత్త పడండి. గుడ్డిగా ఎవరిని నమ్మకండి, అందరూ మీ వాళ్ళు కాదు, అందులో శత్రువులు ఉన్నారని మీరు గమనించుకుంటేనే మీ లైఫ్ ముందుకు వెళుతుంది. లేకపోతే మీరు చాలా బాధలు పడతారు, చాలా కష్టాలని అనుభవిస్తారు, చాలా వరకు కూడా జీవితంలో కోల్పోతారు. అలానే ఏంటంటే కనుక చాలా నష్టాలు కూడా చేకూరే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అందుకే ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు, ప్రాణ స్నేహితులను కూడా నమ్మకూడదు. మీ ముందు ఒకటి, మీ వెనక ఒకటి చేస్తూ ఉంటారు ఆ ప్రాణ స్నేహితులు కూడా. అంటే అందరిలాగే ఉంటారా అండి అంటే కనుక అందరూ ఉండకపోవచ్చండి, బహుశా. కాకపోతే మన జాగ్రత్తలో మనం ఉండాలి. మీకు జాగ్రత్త చాలా ఎక్కువ అండి. చాలా వరకు కూడా ఏంటంటే కనుక ఒకరి మీద కుళ్ళుకోవటం కానీ, కుతంత్రాలు జరపటం కానీ, ఒకరి మీద లేనిపోనివి చెప్పటం కానీ ఇలాంటివి చెప్పరు. వీళ్ళకు రావు అసలు. నిజం చెప్పాలంటే కనుక ఈ తులారాశి వాళ్ళు చెయ్యరు. ఏదున్నా స్ట్రేట్గా మాట్లాడతారు. కాబట్టి కొంతమంది ఏంటంటే కనుక అది నచ్చక వీళ్ళ నుంచి దూరం అయిపోతారు. నచ్చే వాళ్ళు వీళ్ళని ఏంటంటే కనుక బంధాలు పెంచుకుని దగ్గర అవుతూ ఉంటారనమాట. ఇక ముఖ్యంగా ఈ రోజుల్లో మీకు ఆ పరమశివుడి అనుగ్రహం కలగబోతుందండి. అందుకే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు కానీ, లేదంటే ముఖ్యమైన పనుల కోసం బయటికి వెళ్ళేటప్పుడు కానీ మీరు ఏంటంటే కనుక ఓం నమః శివాయ అనుకుంటూ వెళ్ళండి. అలానే వీలుంటే మీరు ఏంటంటే కనుక శివుడిని పూజించండి, ఇంట్లో దీపారాధన చేసుకోండి. ఈ 3 రోజుల్లో ఒక్కసారైనా సరేనండి దీపం పెట్టుకోండి. అలాగే వచ్చేసి ఏంటంటే కనుక కాసేపు ధ్యానంగా ఏంటంటే కనుక కూర్చొని ఓం నమః శివాయ అని రిలాక్స్గా కూర్చొని నా శివనామాన్ని పఠించుకుంటూ ఉండండి. అలా కూడా మీకు ఫలితాలు అయితే ఉంటాయి, అలా కూడా మీకు బాగా కలిసి వస్తుంది. ఇబ్బందులు అయితే ఉండవు. ఈ ఇద్దరు స్త్రీలను నమ్మకూడదు. ఈ 3 రోజులు కూడా మీకు బాగానే ఉందండి. కాకపోతే స్త్రీల వల్ల కొంచెం ఉద్యోగంలో ఇబ్బందులు రావటం, ఫ్యామిలీలో కొంచెం గొడవలు జరగటం, అలానే కాకుండా చేయిదాకా వచ్చి లక్ ఏంటంటే కనుక మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవటం ఇలా జరుగుతుంది. కాబట్టి కొంచెం జాగ్రత్త వహిస్తే మిగతా అదంతా కూడా బాగుంటుంది.